దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ జయోత్సవ దినపు ప్రత్యేకమైనటువంటి శుభములు క్రీస్తు పేరట, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాము. అందరం ప్రభువును స్తుతించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి 4 సువార్తల్లో, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో వ్రాయబడినటువంటి విషయాలు మరి అనేకంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతిదీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోలేము, కానీ మనకు అవసరమైనంత మేరకు కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనకున్న సమయంలో. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం చూస్తే 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఈ అనున్నది అనే మాట ఎందుకు చెప్పాడంటే, అసలు ఏ లేఖనం ఉంది, ఏ ప్రవచనం ఉంది అంటే ఇదిగో ఈ మాటలు అని చెప్పడం కొరకు ఆ పదం ఉపయోగించబడింది. ఏమి చెప్పబడిందో అక్కడ జరుగుతున్న దాన్ని గూర్చి దాన్ని ఉద్దేశిస్తూ ఇదివరకే చెప్పబడింది అని దాన్ని కోట్ చేయడం అన్నమాట. ఇక్కడ ఈ వాక్యాన్ని పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటదంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను లేదా గాడిద పిల్ల మీద మరి ఆయన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు. యేసుక్రీస్తు ప్రభు సుమారు 2026 సంవత్సరాలు అనుకుందాం, సుమారు 2000 సంవత్సరాలు, 2026 వేసుకోవచ్చు. ఆ దినాల్లో ఆయన యెరూషలేములో విజయోత్సవంతో ప్రవేశించినటువంటి ఆ దినం ఏదైతే ఉందో, విజయోత్సవంతో ప్రవేశించినటువంటి ఆ రోజును గూర్చి ఈ మత్తయి రాయడం మనము చూస్తూ ఉన్నాం. ఆయన రాజుగా యెరూషలేములో ప్రవేశించాడు. హల్లెలూయా. రాజుగా యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. యెరూషలేము వీధులన్నీ కూడా ఆ రోజు మరి గొప్పగా కలకలలాడాయి. అందుకే నేను కూడా ఇది వేసుకొని వచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభువు ఆయన లోకానికి, ఆయన పుట్టినప్పుడే ఇదిగో సర్వలోకమునకు సంతోషకరమైన సువర్తమానము మేము మీకు తెలియజేస్తున్నామని దేవదూతలు ఆ రోజు చెప్పారు. ఆయన పుట్టుకే లోకానికి గొప్ప సంతోషం. హల్లెలూయా. ఆయన మాటలు విన్నవారు అన్నారు, ఈయన మాట్లాడినట్లుగా అసలు చరిత్రలో ఎవరు ఎన్నడూ ఎక్కడ మాట్లాడలేదు అని చెప్పారు. హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు చూసి కూడా జనాలందరూ కూడా కృంగిన వారు లేవనెత్తబడ్డారు. మరి మా జీవితం అయిపోయింది అనుకున్న వారికి మరణాంధకారంలో, మత్తయి రాస్తూ అంటాడు, మరణాంధకారంలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది అని రాస్తాడు ఆయన. హల్లెలూయా. చీకటిలో కూర్చున్న వారు వెలుగును చూశారని రాశాడు ఆయన మత్తయి. అది మనం మత్తయి సువార్తలో ఆ విషయాలన్నీ కూడా మనం కనుగొనగలం. కనుక అలాంటి అనేకమైన కార్యాలు జరిగించినటువంటి ప్రభువును మరి యెరూషలేములో ఆయన వస్తున్నాడన్నప్పుడు ఆయనకు గొప్ప ఘన స్వాగతం ఆయనకు పలకాలని యెరూషలేములో ఉన్నటువంటి నివాసులందరూ కూడా వీధుల్లోకి వచ్చేసి ఆయనకు గొప్ప ఘన స్వాగతం పలుకుతున్నటువంటిది ఆ సందర్భం అంతా ఈ 4 సువార్తల్లో మనకు కనబడుతుంది. ప్రస్తుతం మత్తయి సువార్తలో మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం 9వ వచనం, 21:9, ఆ జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వెళ్ళుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి అని దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. ఎంత గొప్ప సందడి, ఆనందము, సంతోషం, స్తుతులు, స్తోత్రాలు ఉన్నాయంటే బాలురు కూడా కేకలేయడం మొదలుపెట్టారు. ఇదంతా చూసేసరికి గిట్టని వారికి ఎంతో కష్టమైపోయింది. చూడండి, ఇది సాతాను యొక్క స్వభావం. నిజానికి అపవాది, దేవదూత అపవాదిగా ఎందుకు మారాడు అన్న విషయానికి వస్తే కూడా దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు ఆపాదించబడటం గాని
అది అలాంటిది నాకు కూడా కావాలి, ఆయనకు ఉండొద్దు అని, లేదా ఆయనకు మాత్రమే చెల్లొద్దు, నన్ను కూడా ప్రజలు అలా గణపరచాలని కోరుకోవటము ద్వారా వచ్చినటువంటి ఒక దుస్థితే మరి దేవదూత అపవాదిగా మారిపోయాడు. అందుకే బైబిల్ అంతట్లో మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎక్కడ దేవుణ్ణి గూర్చిన స్తుతి ఎక్కువ ఉంటుందో అక్కడ సాతాను ఉండటానికి అవకాశమే లేదు. హల్లెలూయా. చూడండి, సౌలులో ఉన్న దయ్యాన్ని దావీదు ఎలా వెళ్ళగొట్టాడు అంటే ఏమీ లేదు, ఆయన దేవుణ్ణి ఆహ్వానించాడు స్తుతులతో. బైబిల్ చెబుతుంది, ఇశ్రాయేలీలు చేయు స్తుతుల పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంటే మనం స్తుతించుట ద్వారా మన గృహాలలో దేవుడు నివసించుట కొరకైనా కూర్చుండటం కొరకైనా సింహాసనాన్ని వేస్తున్నాం, స్తుతుల సింహాసనం వేస్తున్నాం మనం. హల్లెలూయా. కనుక ఆయన ఎప్పుడైతే మన గృహాల్లోకి వస్తాడో దుష్టునికి దేవుణ్ణి ఆరాధించడం ఇష్టం ఉండదు. కాబట్టి వాడు ఆ స్థలములో ఎక్కువసేపు, అసలు ఎంతోసేపు ఉండలేడు అక్కడ. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు దుష్టునికి అది నచ్చలేదు. వారిలో అపవాది ఉన్నాడు గనక, అపవాది కార్యాలు చేస్తున్నాడు గనక వారు అంటున్నారు, ఈ అల్లరి ఏంటి, ఈ కేకలు ఏంటి? ఆ సంతోషానికి, ఆ గొప్ప స్వాగతానికి ఆయన అర్హుడే. ఆయన చేసే కార్యాలు భూమి మీద ఎవరూ చేయలేదు, ఆయన మాట్లాడినట్లుగా ఎవరూ మాట్లాడలేదు. మరి అలాంటప్పుడు అన్ని స్తుతులు స్తోత్రాలు ఆయనకు చెల్లించాలి కదా. కానీ అక్కడ ఉన్న వారికి నచ్చలేదు. అది అపవాది ద్వారా కూడా వారిలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అయితే వారు మండిపడ్డారు అని 15వ వచనంలో కనబడుతుంది. 16వ వచనంలో చూస్తే, వీరు చెప్పుచున్నవి వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివని బైబిల్లో లేదా ధర్మశాస్త్రములో ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నది మీరెన్నడూ కూడా చదవలేదా అని యేసు ప్రభు వారిని అడగడం మనం చూస్తాం. చూడండి, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట ఆయన స్తోత్రాన్ని సిద్ధింపజేశాడు అనే విషయాన్ని మరి పాత నిబంధన లేదా ప్రవక్తలు గ్రంథాల్లో ఉన్న విషయాన్ని యేసు ప్రభు అక్కడ కోట్ చేస్తూ వారికి జ్ఞాపకం చేసిన సంగతి కూడా బైబిల్లో మనం చూస్తాం. ఏది ఏమైనా యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములో రాజుగా ప్రవేశించినటువంటి ఆ యొక్క దినములో, ఆ దినమును గూర్చినటువంటి సందర్భము మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనంలోను, మరి అదే విధంగా మార్కు సువార్త 11వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లోను, లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయంలోను, ఈ 4 సువార్తల్లో దీని గురించినటువంటి విషయాలు అనేకంగా మనకు కనబడతాయి. మత్తయి 21:16లో ఇక్కడ చూస్తున్నాము, మరి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేశావు అని అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదేవిధంగా లూకా సువార్త 19:40 మీరు చూస్తే, ఒకవేళ వీళ్ళు గనక నన్ను స్తుతించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అనే ఆ మాట మనకు లూకా సువార్తలో మాత్రమే మనకు దొరుకుతుంది. అది 19వ అధ్యాయం 40వ వచనంలో మీరు చూడగలరు. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క ప్రత్యేకమైన విషయాలు ప్రభువు మరి చేసినటువంటి కార్యాలను గురించి కానీ, పలికిన మాటలను గురించి కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. ఇక్కడ మెట్టుకు మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభువు యెరూషలేములోకి రాజుగా వచ్చాడు అనేది మాత్రం మనము ప్లేన్ గా మనం అర్థం చేసుకున్నాం. దీని గురించినటువంటి ప్రవచనము జకరియా గ్రంథములో ఉన్నటువంటి, మరి జకరియా గ్రంథములో మనము ఆ వాక్య భాగాన్ని ఒకటి చూసుకొని త్వరగా ముందుకు వెళ్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, 9 నుంచి చదువుదాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 781వ పేజీ పాత నిబంధనలో. మీకు ఈజీగా ఉండడానికి నెంబర్ కూడా చెప్తున్నాం, పేజీ నెంబర్ 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా బహుగా సంతోషించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు గాడిద మీద ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు, అందుకే మీరు బహుగా సంతోషించండి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, అదేంటంటే మరి గుర్రములు ఉండగా గాడిదని ఎందుకు ఎక్కాడనే దానికి మనం బైబిల్లో చూస్తే కొన్ని ప్రత్యేకమైన అర్థాలు మనం చూస్తాం. ఒకటి, ప్రవక్తలు గాడిదను ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. అది గౌరవప్రదంగాను, వారి తగ్గింపు గుర్తుగాను వాళ్ళు ఆ విధంగా ఎక్కి రావడాన్ని మనం చూస్తాం. 10వ వచనం చూడండి, ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను, యెరూషలేములో, చూడండి అక్కడ ఏముంది, యెరూషలేములో రథాలు లేకుండా ఎఫ్రాయిములో చేస్తానని చెప్తూ కింద అంటున్నాడు, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. అందుకే గుర్రములు లేకుండా చేసి ఆయన గుర్రముల మీద వస్తే ఎలా ఉంటది? అందుకే గాడిద మీద వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
రైట్. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. చూడండి ఈ మాటలన్నీ, యుద్ధము, గొడవలు, వివాదము వీటన్నిటిని కూడా నేను లేకుండా చేస్తానని ఆయన చెబుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. హల్లెలూయా. ఈ గాడిద మీద ఎక్కొచ్చే ఈ రాజు నెంబర్ 1 నీతిపరుడు, నెంబర్ 2 రక్షణ గలవాడు. ఆయన నీతిపరుడు, ఆయన రక్షణ అనుగ్రహించేవాడు, ఆయన దీనుడై వస్తున్నాడు. 4వ విషయం ఏంటంటే ఆయన సమాధాన వార్తను ప్రకటించేవాడు, సమాధానాన్ని వెదజల్లేవాడు, సమాధానాన్ని వ్యాపింపజేసేవాడు ఆయన. అది 4వ అంశంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 4వ అంశం మాటగా చెప్పబడిన దాన్ని ఈ సమయంలో త్వరగా కొన్ని విషయాలు మన దేవుని వాక్యములోండి ధ్యానించుదాం. ఈ రోజు మన అంశము ఈ వాక్య భాగములోండి జకరియా 9వ అధ్యాయము 9 నుంచి 10 వచనంలో ఉన్న వాక్య భాగాల్లో ఉండి నీ రాజు సమాధానపు రాజు అనే అంశము ద్వారా ఈరోజు మనం వినబోతున్నాం. హల్లెలూయా. ఆయన సమాధాన రాజు, ఆయన సమాధానమును ఆయన ప్రకటించేవాడు, సమాధానమును ఆయన స్థాపించువాడు, సమాధాన సంబంధమైన సంగతులనే ఆయన ఉద్దేశించువాడు, ఆయన సమాధాన కార్యాలను మాత్రమే చేయగలిగిన వాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఈ సమయంలో నేర్చుకోబోతున్నాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో చూస్తే మానవ జాతి సృష్టించబడ్డ దినమున ఉన్నటువంటి పరిస్థితులను గూర్చి ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతో మరి చాలా సంతోషకరంగా, సమాధానకరంగా, చూడడానికి ఎంతో విలువైనవిగా, మంచిదిగా దేవుడు చేసిన సృష్టి అంతా ఆ రోజు ఉంది. కానీ మనం చూస్తాం ఒక్కసారిగా ఆదాము హవ్వ ఎప్పుడైతే దేవుని మాటను ఆదాము లక్ష్య పెట్టక ప్రక్కన పెట్టి తన భార్య మాట విని, తన భార్య ఏమో సాతాను యొక్క మాట, సర్పము మాట విన్నది. ఆ విన్న మాటను ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ హవ్వ యొక్క మాటను ఆదాము విన్నాడు. విని ఎంత భయంకర పరిస్థితిని తెచ్చుకున్నారో 3:17 చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించు వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఒక్కొక్కటి చూడండి బైబిల్లో. ఆశీర్వాదకరంగా దేవుడు వాళ్ళని తయారు చేశాడు. చాలా మంచిదిగా సృష్టిని దేవుడు తయారు చేశాడు. మరి తర్వాత 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అన్నిటిని సృష్టించి వారిని ఆశీర్వదించను అని 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. మీరు విస్తరించండి, మీరు నిండాలి, భూమి అంతా కూడా మీరు ఫలించాలి. అన్ని ఆశీర్వాదకరమైన విషయాలు ఉన్నాయి. కానీ 3వ అధ్యాయం 17వ వచనంలోకి వచ్చేసరికల్లా చూడండి, ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు చేసిన పనిని బట్టి నీ నిమిత్తము నేల శపించబడినది. శాపము, మొట్టమొదటిగా శాపము అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఆది కాండములోనే. ఆశీర్వాదము ఆ కాండములోనే కనబడింది. ఒక 2 అధ్యాయాలు దాటేసరికల్లా మానవుడు అంత గొప్ప సమాధానకరమైనటువంటి వాతావరణాన్ని ఎంత డిస్టర్బ్ చేసుకున్నాడంటే, నీ నిమిత్తము నేల శపించబడుతుంది, ప్రయాసముతోను నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంటను తింటావు. 18లో అంటాడు, అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట నీవు తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అనే విషయాన్ని ప్రభువు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అంతేనా? ఇంకా చూడండి 23వ వచనంలో, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఎన్ని విపత్తులు జరిగాయో ఒకసారి చూడండి. సమాధానం పోయింది, సంతోషం పోయింది, దేవుడిచ్చిన పరిశుద్ధత పోయింది, జీవాన్ని కోల్పోయారు, చచ్చిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయారు. తర్వాత వారు ఏదేనులో ఉన్నటువంటి ఆ తోటలో నుండి కూడా ఆఖరికి దేవుడు వారిని పంపించే అటువంటి పరిస్థితిని వారు తెచ్చుకున్నట్టుగా చూస్తాం. అంతేకాదండి, మరి ఇక్కడ మనము 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 24వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఆదామును, ఈ మాటలన్నీ ఎంత కఠినంగా ఉన్నాయో, ఆయన రోజు వారితో సహవాసం చేసే దేవుడు అండి, ఆయన ప్రేమతో ముదమార వచ్చే దేవుడు అండి ఆయన. కానీ బైబిల్లో చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, వారు చేసిన దాన్ని బట్టి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, మీ అండర్లైన్ రెడ్ పెన్తో చేసుకున్నారు. ఎంత దారుణం జరిగిపోయింది.
ఆదామును చేర్చుకున్న దేవుడు, ఆదాముకు తోట వేసిన దేవుడు, ఏదోలో ఒక పర్టికులర్ గా ఒక ప్లేస్ ఏర్పాటు చేసి అతడు ఆనందించుటకు, సంతోషించుటకు, తాను తినుటకు రుచికరమైన పదార్థములను, సకల ఫలవృక్షములను సృష్టించిన ఆ దేవుడు ఆ తోటలో నుండి వారిని వెళ్ళగొట్టి అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఎలాంటి దుస్థితి! సమాధానం కనబడుతుందా? నెమ్మది కనబడుతుందా? ఆనందం కనబడుతుందా? ఆశీర్వాదం కనబడుతుందా? ఇక్కడ అంత శాపమే, అంత అస్తవ్యస్తంగా మారిపోతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టాడు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. పిల్లలను బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి, వెళ్ళిపోయే పరిస్థితి, తర్వాత లోపలికి రాకుండా ఖడ్గ జ్వాల నిలబెట్టి మళ్ళీ లోపలికి మీరు రావడానికి వీల్లేదు. ఇక చూడండి ఎలాంటి పరిస్థితులు నిజంగా ఆ రోజు జరిగాయో, ఆదాము హవ్వ చేసినటువంటి పాపమును బట్టి ఎన్ని పరిస్థితులు జరిగాయో మనం చూస్తున్నాం. దేవునితో వారికున్న అన్యోన్యమైన సహవాసం ఆ రోజుతో తెగిపోయింది. ఆ బంధము ఆ రోజుతో దూరం అయిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. తర్వాత చూడండి 4వ అధ్యాయంలోకి మీరు వచ్చేసరికల్లా, ఆదికాండము 4వ అధ్యాయంలోకి మీరు వచ్చేసరికల్లా 14వ వచనంలో మనం చూసినట్లయితే, 14వ వచనంలో మనం చూసినట్లయితే కయీను తన తమ్ముని చంపిన దాన్ని మనం పై వచనాల్లో మనం చూస్తాము. అతడు వారు పొలములో ఉన్నప్పుడు అతన్ని చంపేశాడు. 8వ వచనంలో కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. చంపిన తర్వాత కూడా మళ్ళీ తప్పించుకునే పరిస్థితులు, నాకు తెలుసా అనే పరిస్థితుల గురించి మాట్లాడాలని బైబిల్లో చూస్తాం. సరే, కయీను ఏ విధమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు చూడండి. 14, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై నేను ఉందును. దేవుని వాక్యంలో చూస్తున్నాము, వారి కడుపున పుట్టినటువంటి సంతానము ఒకరేమో చంపబడ్డారు, ఒక వ్యక్తి ఉన్న వ్యక్తి ఏమో అతడు కూడా భయంకరముగా శపించబడ్డట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. 10వ వచనములో, అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొంటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సిద్ధపరిచినప్పుడు అది నీకు సారమును ఇక మీట నీకు ఇయ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనను. కయీను మీద కూడా శాపం వచ్చినట్టుగా చూస్తున్నాం. మానవ జాతిలోనే పాపం ప్రవేశించింది. ఆ పాపము ద్వారా వాళ్ళు పర్యావసానాలు ఎన్ని అనుభవిస్తున్నారో ఇలా మనం చదువుకుంటూ పోతే అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. మీరు 6వ అధ్యాయానికి వచ్చేసరికల్లా ఎలా పరిస్థితి మారిపోయిందంటే 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది అన్నాడు దేవుడు. మంచితనము కాదు, సమాధానము కాదు, నెమ్మది కాదు, నీతి కాదు, పరిశుద్ధత కాదు, విశ్వాసము కాదు, కానీ వారి పాపము భూమి మీద గొప్పదైపోయిందని ప్రవక్త చెప్పట్లేదండి, దేవుడే చెప్తున్నాడండి. ఇక ఎంత పాపం విస్తరించిందో, ఎంత కల్లోలం అయిపోయిందో మరి మనం చూడొచ్చు. ఈ వాక్యాల బట్టి అర్థం చేసుకోవచ్చు. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఇవన్నీ ఆదికాండంలోనే జరిగిపోయాయి. ఇవన్నీ ఆదికాండంలోనే కనబడుతున్నాయి. దేవాతి దేవుడు హృదయములో నొచ్చుకునే అంత పరిస్థితి మానవ జాతి చేసింది అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 7వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అన్నాడు ప్రభువు. 12వ వచనం మీరు చూసినట్లయితే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. సమస్త మనుషులు. ఇవన్నీ వాక్యాలు ఎందుకు చూపిస్తున్నామంటే, ఎంత కల్లోలమైన పరిస్థితి జరిగిపోయిందో ఉన్నదో అది మనం మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవటానికి. ఇలాంటి పరిస్థితులలో మరి దేవుడు ఆదికాండం నుంచి మనం చూసినట్టయితే ఇక నోవాహుని ఏర్పాటు చేసుకోవడం, ఇలా అక్కడక్కడ ఆయనకు లోబడేటువంటి ఒక్కొక్కరిని, కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వారి యొద్దకు ప్రవక్తలను పంపుతూ వారితో ప్రభువు మాట్లాడుతూ
తనతో సమాధాన పరుచుకోవడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నాలను గురించి చూస్తాం. ఇలా మరి అనేక సంవత్సరములు ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో దాదాపు మనం చూస్తే ఆది కాండము నుండి మనం మత్తయి సువార్త వరకు చూస్తే రాయబడిన కాలము సుమారు 1600 సంవత్సరాలు అంటాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, 1600 సంవత్సరాలు రాసే అంత పరిస్థితి, అల్లకల్లోలము, అశాంతి మరి ఆ కాలములో వేల సంవత్సరాలుగా జరిగి ఉన్నది అన్న వాస్తవం మనం అర్థం చేసుకోవాలి. అయితే అలాంటి తుఫాను మధ్యలో, అలాంటి గందరగోళముల మధ్యలో, అలాంటి అశాంతితో ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఒక్కసారిగా పరిస్థితులన్నీ మార్చివేస్తూ ఆయన సమాధాన కారకుడుగా ఈ లోకములో ఆయన జన్మించాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పుట్టినప్పటి నుండి ఇక ప్రారంభం అయిపోయింది. దేవదూతలు అందుకే చెప్పారు, ఇదిగో సకల జనులకు సంతోషకరమైనటువంటి సువార్త, మేము చెప్పేటువంటి సువార్తని యేసు క్రీస్తును గురించి పరిచయం చేయడాన్ని మనం చూస్తాం. ఆయన ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎందుకు సంతోషము మనం సంతోషించాలి, ఎందుకు మనం ఆనందంతో గంతులేయాలి, ఎందుకు ఆ రోజు గొల్లలు నాట్యం చేస్తూ వారు వెళ్ళారు, సంతోషిస్తూ వెళ్ళారు, అందరికి ఎందుకు ప్రకటించారు అనేది మనం చూసినట్లయితే, ఈ విధంగా దేవునికి దూరం అయిపోయినటువంటి మానవ జాతిని, తన ప్రజలకు మధ్య ఉన్నటువంటి వైరము లేదా వివాదము ఏదైతే ఉందో, దూరం ఏదైతే ఉందో, దానంతటిని కూడా కలుపుట కొరకు, దానంతటిని తొలగించి సమాధాన పరచుట కొరకు, పరుచుకోవటానికి దేవాతి దేవుడే యేసు క్రీస్తుగా ఈ లోకములోకి వచ్చాడనేది బైబిల్లో మనం చూస్తాం. అందుకే మొదటి అంశంగా 3 అంశాలు జ్ఞాపకం చేస్తాము. మొదటి అంశంగా చూసినట్టయితే ఆయనతో సమాధాన పరుచుకున్నాడు మొట్టమొదటిగా మనల్ని. హల్లెలూయా. ఇదిగో నీ రాజు, సమాధానపు రాజు అనే వర్తమానం ఈ రోజు వింటున్నాం. ఏం చేశాడు ఆయన అంటే, నిన్ను ఆయనతో సమాధాన పరుచుకున్నవాడు ఆయన. హల్లెలూయా. నీవు ఆయనకు దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను వెదకవచ్చిన వాడు. నీవు నేను ఆయనను వెదకలేదు, నీవు నేను ఆయన కొరకు పరిగెత్తలేదు, కానీ ఆయన మాత్రమే వెతుకుతూ మన యుద్ధకు వచ్చాడు. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మీరు చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మనం వెళ్ళలేదు, ఎవరు వచ్చారు? ఆయనే వచ్చాడు. నశించిపోయిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన వచ్చాడు అనేది మనం చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయము మనం చూసినట్టుగా మనం లూకా సువార్తలో మనం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట ఉంది, ఇదిగో నేను పాపులను పిలువవచ్చితిని అనే మాట చెప్తాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 4-7 వచనాలు మీరు చూసినట్టు దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. నాకు బాగా నచ్చింది రాత్రి అది చదువుతున్నప్పుడు. ఆయన ఏమన్నాడంటే, 100 గొర్రెలు ఒకవేళ ఒక మనుషునికి ఉంటే, ఒకటి గనక తప్పిపోతే అతడు 99 విడిచిపెట్టి ఆ ఒక్కదాన్ని కోసము, దాన్ని వెదకి పట్టుకోవడం కోసం ఒక్కదాని కొరకు వెళ్తాడు కదా అని చెప్తున్న ఆ వాక్య భాగాల్లో లూకా సువార్త 15వ అధ్యాయం 4-7 వచనాల్లో ఒక మాట నన్ను ఆకర్షించిందండి. అదేంటంటే, తప్పిపోయినది దొరుకు వరకు వెదకడా. ఈ మాట చాలా 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 కొత్తగా నేర్చుకున్నాను రాత్రి నేను. హల్లెలూయా. ఏంటా మాట? దొరుకు వరకు వెదకడా. ఎంతవరకు ఆయన వెతుకుతాడు? ఒక వ్యక్తి కొరకు దేవుడు ఎంత వరకు ప్రయాస పడతాడంటే, అతడు దొరికే వరకు, అతన్ని సంపాదించుకునే వరకు ఆయన పని చేస్తూనే ఉంటాడని ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవాతి దేవుడే తెగిపోయినటువంటి సంబంధాన్ని కలుపుట కొరకు, ఆయనతో సమాధాన పరుచుకోవడం కోసం ఆయనే ఈ లోకంలోకి వచ్చాడు అనేది మొదటి అంశముగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయనతో మనల్ని సమాధాన పరుచుకున్నాడు అనేది మొదటి అంశముగా జ్ఞాపకం చేస్తున్నాము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము మీరు చూసినట్లయితే, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను, ఆయన అనగా ఇక్కడ దేవుడు మనలను క్రీస్తు ద్వారా, అంటే కుమారుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, చూసారా, యేసు క్రీస్తు ద్వారా తిరిగి మనల్ని ఆయనతో సమాధాన పరుచుకోవాలనుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు?
ఎందుకు ఈ లోకంలో ఆయన సంచరించాడు? ఎందుకు ఆ రోజు యెరూషలేములో అంత గొప్ప సందడి అంటే, ఇదిగో దేవాతి దేవుడు ఆయన కుమారుణ్ణి లోకములోకి పంపాడు. యేసు క్రీస్తుగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. ఆయన చేసే పని ఏంటంటే, ఇదిగో తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరచడానికి, తెగిపోయిన ఆ బంధమును తిరిగి కలుపుట కొరకే ఈ లోకంలో యేసు క్రీస్తు వచ్చాడు అనే విషయాన్ని చూస్తాం. రోమా పత్రిక 5వ అధ్యాయము కొన్ని వచనం త్వరగా చూపిస్తాను. 5వ అధ్యాయము 10వ వచనం. ఎలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, మనము శత్రువులమైనప్పుడు ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడింది అంటాడు. అందుకే యెషయా 53వ అధ్యాయంలో రాస్తూ, సమాధాన పడుట కొరకు దేవునితో మనం సమాధాన పడడానికి ఆ బిల్లు ఎవరు కట్టారంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు చెల్లించాడు అనే మాటను యెషయా 53వ అధ్యాయం చూస్తే మీకు ఆ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి శత్రువులమై ఉన్నప్పుడు ఆయన కుమారుని మరణము ద్వారా మనల్ని కలిపాడు. చూడండి, తండ్రితో మన సంబంధం తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కలుపుట కొరకు దేవుడు ఈ లోకములోకి కుమారుడుగా రావాల్సి వచ్చింది, లేదా ఆయన కుమారుణ్ణి పంపించాడు ఈ లోకములోకి. ఆయన చావు ద్వారా, ఆయన మరణము ద్వారా తండ్రితో మనకు ఏమైందండి? సమాధానం కలిగింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తుంది. సహోదరి సహోదరుడా, తండ్రితో తెగిపోయిన బంధం, ఆదాము హవ్వలతో ఆ రోజు ఏదైతే బంధం తెగిపోయిందో, ఏదైనా తోటలో ఉన్న ఆ సన్నిహితమైన బంధం, ఆ అన్యోన్య బంధం ఏదైతే తెగిపోయిందో దాన్ని కలపడం కోసము తరాలలో దేవుడు పనిచేస్తూ వచ్చాడు, యుగాలలో దేవుడు చేస్తూ వచ్చాడు. ఆయన మాట్లాడని రోజు లేదు, ఆయన ప్రవక్తలను పంపని రోజులు లేవు. చివరికి ఆయనే మనుష్య కుమారుడుగా మరి ఈ లోకములోకి మానవ దేహాన్ని ధరించుకొని వచ్చి ఆయన ప్రయాసపడింది, ఆయన చేసింది ఏంటంటే నిన్ను తనతో సమాధాన పరుచుకోవడానికి ఈ లోకములోకి ఆయన దిగి వచ్చాడు. అందుకే మన సమాధాన రాజును బట్టి మనం స్తుతించుదాం. దేవా, నీవు నీతో నన్ను సమాధాన పరుచుకోవడానికి ఆఖరికి దేవుడమైన నీవు మానవుడిగా ఈ లోకంలో నా కొరకు వచ్చినందుకు నీకు స్తోత్రము అని దేవుని మనం స్తుతించాలని మొదటి అంశముగా మనం దేవుని వాక్యము ద్వారా వింటున్నాం. కొలస్సీ 1:20 చెప్తుంది, ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు అనే మాట బైబిల్లో కనబడుతుంది. అనగా ఒక సమాధానకరమైన పరిస్థితి సృష్టించాడు. కొన్నిసార్లు కొన్ని వివాదాలు జరుగుతుంటాయి, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు జరుగుతుంటాయి. కానీ కొన్ని బాధలు వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరో సిక్ అయిపోయినప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని బాధలు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అసలు ఆశ్చర్యం, కొన్ని సంవత్సరాలుగా కలవని మనుషులు ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి వారికి సందు దొరుకుతుంది. సంధి అనగా అదొక ఒడంబడిక, అదొక నిబంధన, అది వారు కలిసేటువంటి ఒక అవకాశం. అలా యేసుక్రీస్తు మరణం ద్వారా తండ్రి తన కోపాన్ని మానుకున్నాడు. ఆయన చెల్లించిన రక్తమును బట్టి, ఆయన చెల్లించిన అమూల్యమైన రక్తమును చేత ఆయన యజ్ఞమైపోయిన దాన్ని బట్టి, ఆయన మన పాపముల కోసం ఆయన ఎంత శిక్షించబడాలో అంత శిక్షించబడడానికి ఆయన ఇష్టపడ్డందుకు మన మీద ఉన్న దోషం అంతా తొలగిపోయింది. మన మీద న్యాయపరంగా రావలసిన శిక్ష అంతా కొట్టివేయబడింది. ఇప్పుడు తిరిగి దేవుడు మనల్ని కలుసుకోవడానికి మనకు వీలు కలిగింది. హల్లెలూయా. అందుకే మనం ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం చాలా క్లియర్ గా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, క్రీస్తు ద్వారా దేవుడు తనతో మనల్ని సమాధాన పరుచుకున్నాడు. కాబట్టి మొదటి అంశం, ఆయనతో సమాధాన పరుచుకున్నందుకు సమాధాన రాజును మనం స్తుతించుదాం. అయ్యా, నీవు ఈ లోకంలోకి వచ్చి నీతో నన్ను నువ్వే సమాధాన పరుచుకున్నావు. నేను వెతకలేదు ప్రభువా నిన్ను, కానీ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చి నేను చెప్పబడినట్లుగా నీవు నన్ను వెతికావు, రక్షించుకున్నావు ప్రభువా. అందుకు నీకు స్తోత్రము అని మనం ప్రభువును స్తుతించాల్సింది, ప్రభువును గణపరచవలసి ఉంది అని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాం. కొలస్సీ 1:22 కూడా చెప్తుంది, ఆయన తన ఎదుట మనల్ని నిలవబెట్టుకోవాలని, ఆయన తన ఎదుట మనల్ని నిలవబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయను 1:22 కొలస్సీలో రాయబడింది. తన మాంసయుక్తమైన దేహమందు మరణము అనుభవించుట చేత
మిమ్మును సమాధాన పరిచడనే వాక్యం కూడా మనకు సహాయం చేస్తుంది. కొలస్సీ పత్రికలో ఉన్నటువంటి వాక్య భాగం. కాబట్టి మొదటి అంశంగా ఆయనతో మనల్ని సమాధాన పరుచుకున్నందుకు దేవుని మనం స్తుతించాలని మనం దేవుని యొక్క వాక్యము ద్వారా మనం వింటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవ అంశముగా మనం చూసినట్లయితే, దేవుడు తనతో మనల్ని సమాధాన పరుచుకున్నాడు. అంతేనా? అంతేకాదు, మరొక కార్యం జరిగింది. ఆయన మనల్ని ఇతరులతో కూడా సమాధాన పరిచాడు. హల్లెలూయా. ఇతరులకు మనకు ఎన్నో వైరాలు ఉన్నాయి. అసలు ఒక సాటి మనిషితో మనం ప్రవర్తించే ప్రవర్తన అదిగో కయీనులో కనబడుతుంది. ఓర్వలేకపోయాడు తన తమ్ముణ్ణి హేబేలును. అతడు పచ్చగా ఉంటే చూడలేకపోయాడు. అతడు దేవుని చేత అంగీకరించబడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు హేబేలును తట్టుకోలేకపోయాడు కయీను. అందుకే చివరికి ఆ ద్వేషంతో ఉండి ఉండి ఒక రోజున మరి హేబేలును చంపివేసినట్టుగా వాక్యములో మనం చూస్తాం. అలా మానవ జాతి అంతా కూడా మరి సాటి మనిషితో సరిగా లేనటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతాయి. ఈరోజు పేపర్ మీరు చూస్తే, ఈరోజు టీవీ కనుక మీరు పెట్టుకున్నట్లయితే, ఈరోజు యూట్యూబ్ లో మీరు చూస్తే, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, భారతదేశంలో జరిగేటువంటి కార్యాలు బహుశా ఏ దేశంలో జరగట్లేదేమో. వారి యుద్ధం ఎవరి మీద తెలుసా? వారి తోటి ప్రజల మీదనే. వారితో పాటు నివసించే ప్రజల మీద మరి ఎంత ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు. పేదల మీద ద్వేషం ఎంత వెళ్ళగక్కుతున్నారో, సరిగా బట్టలు ధరించుకోలేని పరిస్థితుల్లో దీనులుగా ఉన్నటువంటి వారి మీద వారి ప్రతాపం చూపిస్తున్నారు, వారి యొక్క గర్వాన్ని చూపిస్తున్నారు. ఎంత దారుణంగా ఈ దేశాన్ని సాటి ప్రజలనే నాశనం చేసుకుంటున్న పరిస్థితి మనం చెప్పడం మాత్రమే కాదు. ఈరోజు పేపర్లన్నీ, టీవీలు మనం చూసినట్లయితే ఈరోజు ఎంతో మంది బాధితులు వచ్చి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇది మానవ జీవితాలకు కలిగిన భయంకర వైరస్ దుస్థితి అని మనం చెప్పొచ్చు. అయితే యేసు క్రీస్తు ద్వారా ఈ లోకములో సాటి మనిషితో సమాధానముగా ఉండే ఆ వీలు ప్రభు వలన మాత్రమే కలిగింది. హల్లెలూయా. ఇతరులతో సమాధానం కోరుకునే వారిగా ఆయన మార్చాడు మనల్ని. ఇతరులతో సమాధానంగా నువ్వు ఉండాలని ఆయన మనకు బోధించాడు. ఆయన ఆ విధంగా మన జీవితాలను మార్చాడు ప్రభు. అది యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైంది. లూకా సువార్త 19వ అధ్యాయం మీరు చూస్తే జక్కయ్య కనబడతాడు. ఆయనకు ఒక్కటే తెలుసు, నేను అందరినీ ఏ విధంగా నేను మభ్య పెట్టాలి, మోసం చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి. డబ్బు మాత్రమే అతనికి కావాలి. ఎవరు బాధపడుతున్నారు, ఎవరు ఏమైపోతున్నారు ఆయనకు అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ఒక భయంకర పరిస్థితులు ఉన్నటువంటి ఒక వ్యక్తి. అయితే యేసు క్రీస్తు ఆయన దర్శించినప్పుడు ఎలాంటి వ్యక్తిగా మారిపోయాడంటే ఆయన ఎవరెవరి దగ్గర దోచుకోబడ్డారో వాళ్ళందరూ కూడా ఒకరోజు సంతోషిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ ఆనందిస్తున్నారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత టైంలో జక్కయ్య చేసింది ఏంటంటే, ఎవరెవరికి అన్యాయం చేశాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి 4 గంటలు వారి చేతుల్లో పెట్టి వచ్చాడండి. హల్లెలూయా. అంతకు ముందు ఆయన పోతుంటే, ఇతడ దుర్మార్గుడండి జక్కయ్య, మా దగ్గర 4 లక్షలు కొట్టేశాడండి, మోసం చేశాడండి. ఉదాహరణ చెప్తున్నాను, పని పెట్టిస్తాను ఇలా చేశాడు, ఫలానా దానికి పన్నుని ఇంత చేశాడండి. ఇలా చేసినటువంటి దుర్మార్గుడని ప్రజల చేత దూషించబడి ద్వేషించబడిన ఈ వ్యక్తి, ప్రజలతో సమాధానం లేని ఈ వ్యక్తి జీవితంలో యేసు క్రీస్తు రాక ద్వారా అందరూ కూడా ఇప్పుడు జక్కయ్యను ప్రేమించగలిగినంత మనిషిగా జక్కయ్య మారిపోయాడు. హల్లెలూయా. ఆయన మనుషులతో మనల్ని సమాధాన పరిచాడు. రెండవ అంశం, మొదటిది ఆయనతో సమాధాన పరుచుకున్నాడు. మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, క్రీస్తుకు వ్యతిరేకముగా మనము జీవిస్తున్న వారముగా మనం ఉండగా, ఆయన ఈ లోకములోకి వచ్చి ఆయనతో మనల్ని సమాధాన పరుచుకున్నాడు. ఆయనే బలి అయిపోయి మనల్ని సమాధాన పరుచుకున్నాడు. మన పాపములన్నిటికీ శిక్ష ఆయనే భరించి ఆయనే మనల్ని సమాధాన పరుచుకున్నాడు. ఇది మొదటి అంశం. రెండవదిగా ఇప్పుడు మనం వింటున్న అంశము, ఇతరులతో మనల్ని సమాధాన పరిచాడు. హల్లెలూయా. దానికి ఉదాహరణగా జక్కయ్యను మనం చూస్తున్నాం. రెండవ ఉదాహరణ మనం అంతకుముందు పోయిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాం కదా. పోయిన వారంలో యోహానును, మరి మార్కు అనేటువంటి మారు పేరు గల యోహానును గురించి మనం చూస్తాం. సేవలో మధ్యలో విడిచిపెట్టిపోయాడు అని మనం పోయిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు అనేటువంటి వ్యక్తి లేదా యోహానును పిలువబడే వ్యక్తి పౌలుతో బర్నబాతో సేవలో వెళ్తున్నప్పుడు ఒక రోజు ఆయన మంచి టైంలో ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు మధ్యలోనే.
మరి ఏం పని వచ్చిందో ఏమైందో మనకు తెలియదు, కానీ మధ్యలో వెళ్ళిపోయాడు. పౌలు చాలా బాధపడ్డాడు. ఇతడు రాకపోతే ఇంకో వ్యక్తిని తీసుకొని వెళ్ళేవారం కదా, వస్తానని చెప్పి వచ్చి మధ్యలో ఇలా వదిలిపెట్టిపోతే మన సేవలో పరిచర్యలో ఎంత కష్టం అని చాలా బాధపడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మరి ఆ గడియలలో తరువాత మరి యోహాను లేదా మార్కు మరి బర్నబా ద్వారా అతడు బాగుపరచబడతాడు, గుణపరచబడతాడు. తర్వాత దినాల్లో మళ్ళీ ఆయన పౌలుతో కలుస్తాడు. పౌలు అతని గురించి సాక్ష్యం ఇచ్చింది మనం చూస్తాం. మన అంశం ఏంటి? దేవుడు ఇతరులతో మనల్ని సమాధానపరిచాడు. సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని ఇతరులతో దేవుడు సమాధానపరిచాడు. మీరు బైబిల్లో చూస్తే ఎబ్రీ పత్రికకు ముందు ఉంటుంది ఫిలోమోను పత్రిక, 1వ అధ్యాయం ఉంటుంది ఫిలోమోను పత్రిక. అక్కడ ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తిని గురించి చూస్తాం. పేరు చాలా అప్పుడప్పుడే వింటాం కదా దీన్ని. ఒనేసిము అనేటువంటి ఒక క్యారెక్టర్ గురించి మనం వింటాం. అక్కడ మరి మనం చూసినట్లయితే అపోస్తలుడు పౌలు రాస్తూ చెబుతాడు, ఏమంటాడంటే ఇదిగో మరి ఒనేసిము గురించి నేను చెప్పే మాట అంటే, మరి ఒకప్పుడు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడు, నీకు ఏమాత్రము ప్రయోజనము కలగజేసిన వాడు కాదు, నష్టాన్ని కలగజేసిన వాడే నీకు, నిజమే. కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. నన్ను నువ్వెంత అభిమానిస్తావో, నన్ను నువ్వెంత ప్రేమిస్తున్నావో, నన్ను చేర్చుకున్నట్టుగా ఈ ఒనేసిమును నువ్వు చేర్చుకోవలసి ఉంది అని తిమోతికి రాయటాన్ని మనం చూస్తాం. ఫిలమోను పత్రిక, ఫిలమోనుకు రాసినటువంటి పత్రికగా ఈ పత్రిక చెప్పబడుతుంది. ఇందులో చాలా మంది పేర్లు రాయబడ్డాయి. సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలోమోనుకు, మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాస్తున్నాము అని చెప్తాడు. ఇంతమందికి మరి వ్రాసినట్టుగా చూస్తున్నాం. చెప్పే మాట ఏంటంటే, ఒనేసిము మీకు నష్టం చేశాడు, ఒనేసిము మీకు ప్రయోజనకరమైన వ్యక్తిగా లేడు. ఒకప్పటి సంగతి అది, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా అతడు మారాడు అన్న విషయాన్ని మరి అక్కడ పౌలు చెప్పడాన్ని మనము దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతున్నాం. తిమోతితో కలిసి చెప్పినట్టుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. సమాధానము లేని పరిస్థితిలో ఒనేసిము ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మరి ఒనేసిము జీవితాన్ని మార్చి తన బంధువులతో కావచ్చు, తన తోటి వారితో కావచ్చు, ఒనేసిము ఈరోజు సమాధానముగా ఉండగలిగిన ఒక పరిస్థితిని అతడు సంపాదించుకోగలిగాడు. దానికి కారణం ఏంటంటే, అక్కడ పౌలు జైల్లో ఉన్నప్పుడు ఒనేసిముకు అనేక విషయాలు బోధించి ఒనేసిము యొక్క జీవితం మారడానికి కారణమయ్యాడు. హల్లెలూయ. ఇతరులతో సమాధానం పరిచాడనే అంశంలో ఒనేసిము జీవితం కూడా దేవుడు మార్చాడు. తద్వారా వారి బంధువులకు కావచ్చు, వారి యొక్క తోటి వ్యక్తులకు కావచ్చు, ఒనేసిము చాలా గొప్ప వ్యక్తిగా మారగలిగాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతాం. యోసేపు అన్నలకు యోసేపు కూడా సమాధానం లేదు చెప్పాలంటే కదా. ఎంత గడగడ వణికిపోయారో. యోసేపు మన తమ్ముడని తెలిసిన తరువాత ఏడంతలు ఎక్కువైపోయింది. ఎందుకంటే అధికారిగా ఉన్నాడు ఈజిప్ట్ దేశంలో, ఏం చేసినా ఇప్పుడు చెల్లుతుంది. కాబట్టి ఆ తెలిసిన సమయంలో వారి తండ్రి చనిపోయిన పరిస్థితుల మధ్యలో వారు ఏం చెప్పారంటే, చివరి అధ్యాయం ఆదికాండం, మీరు చివరి అధ్యాయంలోకి వెళ్తే వాళ్ళు అంటారు, మన డాడీ బతికున్నప్పుడు చెప్పాడు, అన్నలు నీకు చేసిన దాన్ని మనసులో పెట్టుకోవద్దని చెప్పమన్నాడు నీకని గడగడ వణుకుతూ చెప్పారండి వాళ్ళు. ఎంత భయంకరమైన ఆ యోసేపుకు వారికి మధ్యలో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో, ఎంత అగాధం ఉందో అదంతా మనం చూస్తాం. కానీ దేవుడు యోసేపు ద్వారా వారిని తనతో సమాధాన పరుచుకున్నాడు. హల్లెలూయా. యోసేపుతో సమాధాన పరిచాడు. మీరు బైబిల్లో చూస్తే యోసేపు వారి మీద పడి ఏడ్చాడు అని బైబిల్లో మనం చూస్తాం. యాకోబును కూడా తీసుకుందాం ఈ సమయంలో. వారిద్దరి మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణం. ఆయన అనుకుంటాడు, నా తమ్ముని చంపితే తప్ప నా మనసులో ఉన్న బాధ బోధని తిరుగుతూ ఉంటాడు రోజు ఇంటి చుట్టూ. వాళ్ళ అమ్మ చూసి, వాడు నిజంగా నిన్ను చంపేటట్టున్నాడు, నువ్వు వెళ్ళిపోరా బాబు, మా తమ్ముని ఇంటికి, మా అన్న ఇంటికి, లాభాన్ దగ్గరికి వెళ్ళిపోయి కొంతకాలం అక్కడ ఉండు, పరిస్థితులు బాగుంటే అనుకూలమైతే మళ్ళీ ఒక రోజు వస్తువుగానని యాకోబుని ఇంటి నుంచి పంపించి వేసేసింది తల్లి. కొన్ని సంవత్సరాలు కనబడకుండా పోయాడు, పేరు మాసిపోయింది అన్నట్టుగా, ముఖము కనబడలేదు ఇకన్నడు కూడా. కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు దగ్గర మరి అతడు తన మామయ్య ఇంట్లో ఉన్నది 21 సంవత్సరాలు చూస్తాం. ఇక ప్రయాణం చూడాలి మనం, ప్రయాణం ఎంతో చూడాలి. ఇన్ని సంవత్సరాలు కనుమరుగైపోయాడు యాకోబు. కానీ దేవుడు రోజు యాకోబుతో మాట్లాడి, నీ స్వజనుల యొద్దకు వెళ్ళాలి, నీ బంధువుల యొద్దకు నువ్వు తిరిగి వెళ్ళాలని ప్రభువు చెప్పాడు. ఆ విధంగా యాకోబును తీసుకొని వచ్చాడు.
కయీన్ మరి యొక్క ఏషావుతో యాకోబును దేవుడు సమాధాన పరిచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. దేవుడు అక్కడ ఏషావులో కార్యం చేశాడు. ఏషావు హృదయాన్ని దేవుడు అక్కడ మార్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి యాకోబు ఏషావు ఇద్దరు కూడా సమాధాన పడ్డారు. కాబట్టి మన దేవుడు ఎవరంటే ఆయన సమాధాన రాజు. ఆయనకు మనకున్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని తొలగించి తనతో సమాధాన పరుచుకున్నాడు. ఇది మొదటి విషయం. రెండవది, ఇతరులతో మనకు సమాధానం లేదు, వారితో మనకి సమాధానాన్ని ఆయన ఏర్పరిచాడు. మరి యాకోబు పట్ల తనకున్నటువంటి ద్వేషభావం పోయేటట్టుగా దేవుడు ఏషావులో కార్యం చేశాడు అనేది కూడా దేవుని వాక్యములో మేము చూస్తున్నాం. అదిగో యాకోబుకు కీడు చేద్దాం అనుకున్నాడు లాబాను. రాత్రి కల్లో దేవుడు కనబడి, నా సేవకుడైన యాకోబుతోను మంచి గాని చెడు గాని మాట్లాడావో జాగ్రత్త అన్నాడు. తెల్లారొచ్చి లాబాను సమాధాన పడ్డాడు. హల్లెలూయా. మనలో తప్పుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళి ఇతరులతో సమాధాన పడేటట్టుగా మనల్ని మారుస్తున్నాడు. అదిగో జక్కయ్యతో మాట్లాడాడు, జక్కయ్యను మార్చాడు. జక్కయ్య వెళ్ళి ఇతరులతో సమాధాన పడేటట్టుగా జక్కయ్య జీవితాన్ని దేవుడు మార్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏషావు సమాధాన పడ్డాడు, యోసేపు యొక్క అన్నలు వచ్చి సమాధాన పడ్డారు. మన ఎదుటి వ్యక్తుల తప్పు ఉండవచ్చు, మనలో తప్పు లేకపోవచ్చు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తారంటే వారిలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప రాజండి. వారి చేతనే మనకు ఆయన చెప్పిస్తాడు, సమాధాన పరుచుకునే పరిస్థితులను దేవుడు రప్పిస్తాడు. కాకపోతే మనం ఓపికతో ఉండాలి. హల్లెలూయా. దినకరం గారి గురించి ఎక్కడ పడితే అక్కడ ఒక వ్యక్తి నీచంగా మాట్లాడేవాడట. ఆయన డబ్బు కొరకు ఇదంతా చేస్తున్నాడు. ఆ కాలేజ్ ఎందుకు ఆయనకు, అసలు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు, ఆ మెడికల్ కాలేజ్ ఎందుకు? ఆయన దేవుడు చెప్తే ఆయన కట్టుకున్నాడు. ఈయన దేవుడు అడగలేదు, ఈయనకు తెలియదు ఆ సంగతులు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఆయన సరి అయిన సేవకుడు కాదని దూషించడం మొదలుపెట్టాడు. చాలా ప్రాపగండ చేయడం మొదలుపెట్టాడు. ఆయన జీవితంలో గొప్ప వ్యాధిని ఎదుర్కొన్నాడు. మనస్సులో నెమ్మది లేదు, సమాధానం లేదు. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. కొడుకుని పిలిచి చెప్పాడట, దినకరం గారిని నన్ను తీసుకుపోయే పరిస్థితిలో మీరు లేరు, నేను లేను, దినకరం గారిని రిక్వెస్ట్ చేసి ఈ హాస్పిటల్కి పట్టుకొస్తారా అని అడిగాడట. నా డాడీ కష్టంగా దినకరం కూడా రావాలంటే ఎలాగైనా చేసి, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు మా డాడీ అని చెప్పండి, ఎలాగైనా చేసి ఆయన పట్టుకరండి అంటే, అప్పుడు ఆ కొడుకు వెళ్ళి చాలా ప్రయాసపడి మొత్తానికి దినకరం గారిని కలుసుకొని దినకరం గారిని తీసుకొని వచ్చాడు. మా డాడీ చావు బతుకులో ఉన్నాడు, మీతో ఏదో మాట్లాడాలంట. తీసుకొని వచ్చారు. దినకరం గారు వచ్చారు, పక్కన కూర్చున్నారు. తెలిసిన వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి. అయితే పక్కన కూర్చొని, సోదరుడా చెప్పు, నన్ను పిలిచావాట, ఏంటి, ఎలా ఉంది ఆరోగ్యం అని మాట్లాడుతుంటే, ఇదంతా కాదు, ఒక విషయం నాకు చెప్పు. అదేంటంటే, నీ గురించి నేను చాలా నీచంగా మాట్లాడాను, నిన్ను తక్కువ చేసి మాట్లాడాను, నీకున్నటువంటి ఘనత గౌరవం పోయేటట్టుగా నీ పట్ల నేను ప్రవర్తించాను, అది నీకు కూడా తెలుసు. కానీ ఒక్కరోజు నువ్వు పల్లెత్తు మాటం లేదు, ఒక్కరోజు కూడా దాని గురించి వివాదం పెట్టుకోలేదు, నువ్వు నాతో పెట్టుకోలేదు. అయితే నా మనసులో మాత్రం అసమాధానం ఉండిపోయింది, నా మనసులో మాత్రం నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాను. ఇదిగో హాస్పిటల్లో బెడ్ మీద నేను ఉన్నాను, చావు బతుకుల మధ్యలో ఉన్నాను. నేను చచ్చిపోయేటప్పుడు కూడా సమాధానంతో చచ్చిపోయేటట్లేను. నాకు ఒక్క సహాయం చేస్తావా? నేను నిజంగా నిన్ను క్షమాపణ కోరుతున్నా, నేను చేసిన దానికి నన్ను నువ్వు క్షమించగలవా అని అడిగాడట. పెద్దగా దినకరం గారు నవ్వేసి చేతులు పట్టుకొని, అయ్యో నేను ఆ సంగతులన్నీ అసలు నా మనసులోనే లేవు, నీ గురించి నువ్వు ఎప్పుడో తెలుసుకుంటావులే అనుకుని విడిచిపెట్టాను, నీ మీద నాకు ఏ ఆయాసం లేదు సోదరుడు అని 2 చేతులు పట్టుకొని ఆయన అక్కడ ఆయనకు చెప్పి ఆయనకు ప్రార్థన చేసి వచ్చాడు. ఇది వారి పుస్తకంలో చదివింది చెప్తున్నాను. ఆయన ఇంటికి వచ్చేసరికల్లా హాస్పిటల్లో ఆయన ప్రాణం పోయింది. కానీ ఒక సంతోషం ఏంటి, ఆ బుక్ లో రాశాడు, సుమయోను యేసు ప్రభు శిశువుగా మందిరంలోకి వచ్చినప్పుడు చేతుల్లోకి తీసుకొని ఒక మాట అంటాడు. ఎంతమంది గుర్తుందో, నాదా ఇప్పుడు నన్ను సమాధానంగా పోనిస్తున్నావు. నేను అంటున్నాను, ఆ పుస్తకం రాయబడిన మాటలను బట్టి ఆ రోజు అతడు సమాధానంగా కన్నుమూశాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని దినకరం గారితో, సాటి దైవజనునితో లేదా గొప్ప దైవజనునితో సమాధానము లేకుండా అలా తన జీవితం ముగించుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. కానీ సమాధాన పరుచుకోవడానికి, సమాధాన సంబంధమైన సంగతులను గురించి మాట్లాడుకోవడానికి, క్షమాపణ పొందుకోవడానికి, నెమ్మది పొందుకోవడానికి, ఆఖరి నిమిషంలోనైనా ఆ విషయంలో లోపం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక గొప్ప సువర్ణ అవకాశం దేవుడే కల్పించాడు. దేవుడు మనల్ని, మన సమాధాన రాజు, ఆయన మనల్ని సమాధాన పరుస్తున్నాడు. మనలో తప్పున్నప్పుడు మనల్ని జక్కయ్యేలాగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బోధ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన కొన్ని కార్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కొన్ని పరిస్థితులు మన జీవితంలో తీసుకొని వచ్చి మనల్ని మార్చి ఇతరులతో సమాధాన పడేటట్టుగా దేవుడే మనల్ని మారుస్తున్నాడు. ఒకవేళ మనం సరిగానే ఉండవచ్చు, ఇతరులు సరిగా లేరేమో, అయితే మనం ప్రార్థన చేస్తూ ఓపికగా ఉన్నప్పుడు దేవుడు అటుపక్క కార్యం చేసి వాళ్ళతో మాట్లాడి వారు వచ్చి సమాధాన పడేటట్టుగా
దేవుడు కార్యం చేశాడు. ఇస్సాకు ఎక్కడ బావులు తవ్వితే అక్కడ గొడవలు పెట్టారు రాజులు. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఒక్క రోజు ఎదురు తిరగలేదు, ఒక్క రోజు గొడవ పెట్టుకోలేదు ఇస్సాకు. ఈ బావి మాది, ఈ ప్లేస్ మాది అంటే అయ్యా స్తోత్రం హల్లెలూయా అనుకుంటూ వెళ్ళిపోయాడు. మరొక దగ్గర బావి తవ్వితే ఇది కూడా మాదే, ఇక్కడెందుకు తవ్వావన్నారు, అయ్యా మీకో దండం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు ఇస్సాకు అండి. ఇలాంటి పరిస్థితిలో మరొక చోటికి వెళ్ళి అలా బావులు తవ్వుతుంటే దేవుడు ఆయన ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. కానీ దేవుడు మౌనంగా లేడు. ఈయన తగ్గించుకుంటూ, ఈయన ఇంత దీనత్వంతో తగ్గించుకుంటూ ఉన్నాడు కదా, వాళ్ళు మాత్రం అంత అన్యాయం చేస్తూ వచ్చారు కదా. దేవుడు వాళ్ళ గుండెల్లో వారితో మాట్లాడాడు. అబీమెలెకు రాజు, మరికొంతమంది సైన్యాధిపతి, సేనాధిపతి, ఫీకోలు అనేటువంటి సేనాధిపతి, వీళ్ళందరూ రథాలు వేసుకొని ఇస్సాకుని వెతుక్కుంటూ వచ్చారట. ఒక రోజు వచ్చి ఏమంటూ, మళ్ళీ ఎందుకు వచ్చారయ్యా బాబు, మీరు వద్దంటే వచ్చేసాను కదా, భూములు మాయ అన్నారు, బాబులు తవ్వితే మాయ అన్నారు, నేను వెళ్ళిపోయాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారయ్యా అంటే వాళ్ళు అన్నారు, అది కాదు, ఇప్పుడు ఎందుకు వచ్చామంటే నీతో సమాధాన పడడానికి వచ్చాం. చదవండి మీరు బైబిల్లో ఇస్సాకు చరిత్ర. హల్లెలూయా. మాతో ఒక నిబంధన చెయ్యాలి. నువ్వు మా మధ్య ఉన్నప్పుడు నీకు కీడు చేయలే కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించడం చూస్తున్నావు, నువ్వు గొప్పవాడవుతావు, గొప్ప జనాంగంగా నువ్వు మారుతావు, రేపు మాకు కీడు చేయొద్దని బతిలాడుకోవడానికి వచ్చాం, సమాధాన పడడానికి వచ్చాం, ప్రమాణం చేస్తావా మాతో ఒకటి దయచేసి. దేవుడు కార్యాలు చూడ ఎలా ఉన్నాయో, ఆయన మనల్ని సమాధాన పరిచే దేవుడు, ఇతరులతో మనల్ని సమాధాన పరిచే దేవుడు. రెండవదిగా మనం చూసాం, సమయం అయిపోయింది, ఒక 2 నిమిషాలు చెప్పి మూడవది ముగించేస్తాను. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే, మొదటిది తనతో సమాధాన పరుచుకున్నాడు. పాపములో ఉన్న మనల్ని తనతో సమాధాన పరుచుకున్నాడు, క్రీస్తు ద్వారా మనల్ని సమాధాన పరుచుకున్నాడు. రెండవదిగా చూస్తున్నాం, ఇతరులతో మనకు సమాధానాన్ని కలగజేశాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, వ్యక్తిగతంగా మనకు కూడా సమాధానం లేదు. వ్యక్తిగతంగా మనకు సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దురవస్థలో ఉన్నటువంటి పరిస్థితి మన జీవితం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నీ ఎదుట మేము అసహ్యులముగా ప్రవర్తించితిమి అని నెహెమ్యా ఆ రోజు చేసిన ప్రార్థన ఇశ్రాయేల్ అందరినీ కలుపుకొని ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ ఆజ్ఞలు మేము పాటించలేదయ్యా, నీ చిత్త ప్రకారంగా మేము జీవించక మా బ్రతుకులు ఎలా మారిపోయాయంటే, మా మట్టుకు మమ్మల్ని మేము చూసుకుంటే కూడా మా మాట తీరు, మా ప్రవర్తన, మా జీవితము అసహ్యం వేస్తుందయ్యా. మాకు నీ ముందు మేము ఎలా ప్రవర్తించామంటే అసహ్యకరంగా మేము ప్రవర్తించామయ్యా అని నెహెమ్యా తండ్రి అయిన దేవుని ఎదుట యెహోవా యొద్ద ప్రార్థన చేసిన ప్రార్థన మీకు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో కనబడుతుంది. దావీదు కూడా తాను చేసిన పాపములు బట్టి ఎంతో దుఃఖపడుతూ పశ్చాత్తాపడుతూ చేసిన ప్రార్థన 51వ కీర్తనలో కనబడుతుంది. 3వ వచనం అంటాడు, దేవా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నదయ్యా, నేను నీకే విరోధంగా పాపం చేశామయ్యా అని దావీదు కూడా ఎంతో బాధతో ప్రార్థన చేసిన ప్రార్థన మనం చూస్తాం. 12వ వచనంలో లేదా 12వ చరణంలో అంటాడు, కీర్తన 51:12వ చరణంలో అంటాడు, అయ్యా నీ దృష్టికి నేను పాపం చేశాను కదా, నీకు విరోధంగా పాపం చేసిన నాట నుండి నా హృదయంలో నెమ్మది లేదయ్యా, మరలా నెమ్మది నాకు కలగజేస్తావా, రక్షణానందం నాకు మరలా పుట్టించవా, నీలో ఉన్న సంతోషం నన్ను విడిచిపెట్టిపోయిందయ్యా, నీ సంతోషం నాకు మరలా ఇవ్వవా, నా పాపాన్ని పరిహరించవా, హిస్సోపుతో నన్ను కడగవా అని ఎంత దేవుణ్ణి బతిలాడుకున్నాడో 12వ చరణం చూస్తే మీకు కనబడుతుంది. కీర్తన 38 అధ్యాయం 18వ చరణంలో చూస్తే పాపములను గూర్చి, నా తప్పిదములను గూర్చి నేను ఎంతో విచారపడుతున్నానని అక్కడ భక్తుడు చెప్పడాన్ని, ఈ వాక్యాలన్నీ మనం చూస్తాం. పాపాత్మురాలనబడిన స్త్రీ కూడా తన జీవితంలో నెమ్మది లేదు. ఆమె జీవితంలో కూడా నెమ్మది లేదు. ఆమె జీవితాన్ని బట్టి ఆమెకు నెమ్మది లేదు, ఆమె పాపాన్ని బట్టి ఆమెకు నెమ్మది లేదు. యేసుక్రీస్తు ఒకరి ఇంట్లో ఉన్నప్పుడు, ఒక పరిసయ్యుని ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఎంతో పశ్చాత్తాపంతో, నా పాపములన్నిటిని కూడా నేను తొలగించుకోవాలి, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన పాదముల మీద పడి కన్నీరు కార్చి నేను క్షమాపణ పొందాలి, నేను పాప పరిహారాన్ని పొందాలి, లేదా నా జీవితంలో నా బ్రతుకులో ఉన్న పాపం అంతా తొలగించుకోవాలని ఆమె వచ్చి లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనంలో ఆయన పాదాల మీద పడి కన్నీటితో ఆయన పాదాలని కడిగింది. ఎంత ఏడ్చిందో, విస్తార పాపాలు చేసింది కాబట్టి విస్తారంగా దుఃఖపడ్డది. కానీ అద్భుతం ఏంటంటే విస్తారమైన క్షమాపణ కూడా ఆమెకు దొరికింది. హల్లెలూయా. అక్కడ రాయబడింది, యేసుప్రభు అంటాడు, అమ్మా సమాధానము గలదానవై పొమ్ము అంటాడు. 7:50 లూకాసు వార్త. నీ హృదయంలో నీ పాపాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ తలంపుల తీరును బట్టి, నీ మాట తీరును బట్టి, నీ హృదయంలో నీ జీవితంలో సమాధానం లేదు. ఇదిగో ఈ రోజు ఆ సమాధానాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నాను. సమాధానం గల బిడ్డగా
నువ్వు పొమ్మని ప్రభు అక్కడ చెప్పినట్టుగా మనం చూడగలము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే శిలువ మీద దొంగ కూడా ఆ రోజు తాను చేసిన పాపాన్ని బట్టి తను తెలుసు, తను నరకానికి వెళ్ళిపోతాడని తెలుసు, భయంకరమైన పాపి అని తెలుస్తుంది, ప్రక్కన ఉన్నటువంటి వాడు రక్షించే యేసు అని కూడా తెలుస్తుంది. క్షణం ఆలస్యం చేయక ఆయన వైపు తిరిగి, యేసు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావన్నాడు. దానికి ముందే నేను పాపినని ఒప్పుకున్నాడు ఆయన. ఇదిగో మనం పాపం చేశాము, మన పాపాలకు శిలువ శిక్ష మనకు తగిందే అని తాను పాపినని ఒప్పుకున్నాడు. యేసు పరిశుద్ధుడని ఒప్పుకున్నాడు. ఆయన చనిపోయే కొన్ని క్షణాలకు ముందు శిలువ మీద దొంగ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, నాదా నువ్వు నన్ను సమాధానంగా పోనిచ్చుచున్నావు. శిలువ మీద దొంగ బాధతో చచ్చిపోలేదండి. రెండవ దొంగ బాధతో చచ్చిపోలేదు. నేను ఈ రోజు యేసుతో కూడా వెళ్తున్నాను. హల్లెలూయా. అసలు చాలా ఆశ్చర్యం, వండర్ఫుల్ విషయం ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశ్ అన్నాడు. ఇప్పుడు సేమ్ డే. అసలు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. నేడు నీవు నాతో కూడా, ఆ మాటలు చూడ ఎంత అద్భుతమో. నాతో కూడా పరదేశ్ వచ్చేస్తున్నావు నీవు అని ప్రభు చెప్పాడు. కాబట్టి అతని హృదయంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. దేవుడు అతని హృదయంలో సమాధానం నెమ్మది ఇచ్చాడు. పక్షవాత రోగిని కూడా మీరు చూస్తారు, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పక్షవాతంతో ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? చేసిన పాపాలను బట్టి అతనికి పక్షవాతం వచ్చింది. కొన్ని దురాత్మల ద్వారా రోగాలు వస్తాయి, కొన్ని పాపాల ద్వారా రోగాలు వస్తాయి, కొన్ని దేవుడు మనల్ని మార్చడానికి రోగాలు పెడతాడు, కొన్ని ప్రకృతి పరంగా కూడా వస్తాయి. ఇవన్నీ రకాలుగా ఉంటాయి. ఇతడైతే 9వ అధ్యాయం మత్తయి సువార్తలో పక్షవాత రోగి పాపాన్ని బట్టి అతని కాలు చేతులు పడిపోయాయి. అయితే యేసు ప్రభు యుద్ధకు అతను తీసుకుని వచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? పక్షవాతం నుండి విడుదల పొందు, నీకు నువ్వు నమ్మినట్టే నీకు జరుగునుగా కనలేదు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. ఆ మాట కొరకే ఆయన ఎదురు చూస్తాడు. ఎందుకంటే పాపం చేసిన వ్యక్తికి తెలుసు, నేను చేసిన దుర్మార్గ కార్యాలను బట్టే నా బ్రతికి ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది అని తెలుసు. కాబట్టి అతడు వేదనతో ఉన్నాడు. అతని హృదయంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. అయితే నెమ్మది కలిగే విధంగా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏ పాపము, ఏ లోపాలు, ఏ బలహీనతలు అతని జీవితంలో నెమ్మది లేకుండా చేశాయో వాటికి ఆ రోజు ప్రభు ఫుల్ స్టాప్ పెడుతూ అన్నాడు, కుమారుడా ఆ పాపాలను నేను క్షమించి వేసి ఉన్నాను. హల్లెలూయా. నేను ముగిస్తున్న. బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. మీ పాపాలన్నిటిని నేను ఎన్నడో మర్చిపోయాను, కొట్టివేశానన్నాడు. సముద్రపులో అడుగు భాగములో నేను పడవేశానన్నాడు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడతాయి అని ప్రభు చెప్పినటువంటి విషయాలను కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఏది ఏమైనా మన జీవితాల్లో మనం చూస్తున్నాం, మన జీవితాల్లో సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న మనల్ని కూడా ఆయన సమాధానంతో నింపాడు. తనతో సమాధాన పరుచుకున్నాడు, ఇతరులతో సమాధానం పరిచాడు. తర్వాత మన హృదయంలో కూడా మనము ఏవి సమాధానం లేకుండా చేస్తున్నాయో, మన మాట తీరా, మన ప్రవర్తన తీరా, మన జీవితంలో ఉన్నటువంటి పాపముల బలహీనతల అన్నిటిని తొలగించాడు. మన జీవితాన్ని మార్చి ఈరోజు క్రీస్తునందు ఆనందించే వారిగా, సమాధానకరమైనటువంటి విధానంలో కొనసాగే వారిగా ఆయన మనల్ని మార్చినందుకు ఆ రాజును మనం స్తుతించాలి అనేది ఈ వాక్యం యొక్క, దేవుడు ఈ వాక్యం మన యొద్దకు పంపించడం యొక్క ఉద్దేశమని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యం మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.